మరి లాస్ట్ టైం మనం బీజేపీ ఎదుగుదల గల కారణం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు టీడీపీ దెబ్బతింటానికి గల కారణాలు ఏంటి అని జాగ్రత్తగా ఆలోచిస్తే మనం ప్రత్యేకంగా గమనించాల్సిందే. టీడీపీ పార్టీ ఎన్టీ రామారావు గారు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా. అప్పటికే ప్రజలంతా కూడా అలసిపోయి ఉన్నారు, సొలిసిపోయి ఉన్నారు. పాపం అంజయ్ గారు ఇందిరాగాంధీని చూడటానికి అప్పుడు వెళ్ళినప్పుడు ఆ సమయంలో చాలా అవమానపరిచారు అతన్ని. ఇవన్నీ చూసిన ఎన్టీఆర్ స్పందించి మన తెలుగు జాతి గౌరవం కోసం కాంగ్రెస్ని ఎలాగైనా సరే భ్రష్టత్వం పట్టించి మనం అధికారంలోకి రావాలని చెప్పి వచ్చిన ఆ పార్టీ చంద్రబాబు గారు మరి ఎందుకనో తిరిగి కొన్ని చిన్న చిన్న కారణాలతో కాంగ్రెస్తో కలవటం వలన అది చాలా మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది టీడీపీకి. ఈ స్టెప్ బీజేపీ చేయలేదు ఎప్పుడు కూడా.